10 సంవత్సరాలు జూబ్లీహిల్స్ని పట్టించుకోలేదు బీఆర్ఎస్, గోపీనాథ్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఇది గెలిపించుకుంటేనే ప్రజలు మీరు గెలిపించుకోవాలి, అది మీ బాధ్యత, గెలిపిస్తేనే అభివృద్ధి దిశగా హైదరాబాద్ ముందరికి పోతుంది అని చెప్తుండ్రు. హైదరాబాద్ నేను నాశనం పట్టించిండు ఇప్పుడు ఆయన. ఏముంది అది హైదరాబాద్ చెప్పు, ఏం చేసిండు? నీళ్ళు లేవు సరిగ్గాను, ఏదో ఒక బియ్యం ఇస్తున్నాడు, బియ్యం ఇస్తే అయిపోయానా? సన్న బియ్యం అని చెప్పి దొడ్డు బియ్యం పట్టుకెళ్ళి పాలిష్ చేసి మళ్ళీ అయ్యే సన్న బియ్యం చేసి ఇస్తున్నాడు మనకి. వేరేది ఏమి లేదు ఆయన చేసేది. ఏది బస్సు ఒకటి ఫ్రీ పెట్టాడు, ఓ 10 మందికో 15 మందికో కరెంట్ పెట్టాడు, అంతా వేరేది ఏం లేదు. మిగతా అంతా అదే నడుస్తుంది, పాత కథ నడుస్తుంది. ముందల అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ మహిళలకు సంబంధించి కూడా కోటీశ్వరాలను చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడికి వెళ్ళి తెచ్చి పెడతాడు, ఎక్కడికి వెళ్ళి తెచ్చి పెడతాడు కోటేశ్వరాలు చేయడానికి? ఉన్న అప్పులే, అప్పుడు బడ్జెట్ లేదు అంటున్నాడు, అప్పులే ఇవ్వట్లేరు అంటున్నాడు, ఎక్కడికి తెచ్చి పెడతాడు? ఉస్మానియాలో కూడా 3 లక్షల బడ్జెట్ ఉంది, మనకు 3 లక్షల కోట్లు అంటున్నాడు. అది చెప్పుకోండి అంతే, అందుకు వేరేది ఏం లేదు. నేను అది చేస్తాను చెప్పడం తప్ప వేరేది అయితే ఏమీ లేదు. చైనీకి ఏమి వెనకాల ఏం లేదు ఆయనకి. అప్పులు ఎవడో ఇట్లేడు అంటున్నాడు, ఆయనే చెప్తున్నాడు కదా. మనం వెళ్ళిన అప్పు ఎవడో ఇవ్వట్లేదు అని చెప్తున్నాడు కదా. మరి ఎక్కడికి వెళ్ళి ఇస్తాడు ఈయన నోటితో ఈయనే చెప్తున్నాడు. చైనీకి ఏం లేదు, అంత అప్పులు చేసి పెట్టండి కేసీఆర్ అన్నాడు. మరి ఈయన ఎక్కడికి వెళ్ళి తెస్తాడో? ఎవడిస్తాడు? ఇచ్చేటోళ్ళు పరిస్థితి ఎట్టుంది గతంతో పోల్చుకుంటే? ఇప్పటికి ఇగో ఇంతకు ముందు బాగానే ఉండే జూబ్లీహిల్స్, బీఆర్ఎస్ నాడు బాగానే ఉండే. గోపీనాథ్ ఉన్నప్పుడు అంత మంచిగా నడిచింది, కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా నడిచింది. ఇప్పుడు ఏం నడుస్తుంది? ఆ దొంగల రాజు నడుస్తుంది అంత అంతే. ఎవడో పట్టించుకుంటాడు అన్న, పట్టించుకున్నాడు ఎవడో లేడు. అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు తప్ప వేరేది ఏం లేదు.